నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. 9వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాలు చదువుకుందాం. ప్రసంగి 9వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమను సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. సంభవించినవి అన్నీయు అందరికిని ఏకరీతిగానే సంభవించును. నీతిమంతులకును దుష్టులకును మంచి వారికిని పవిత్రులకును అపవిత్రులకును బలులర్పించే వారికిని బలులర్పింపని వారికిని గతి ఒక్కటే. మంచి వారికి ఎలాగుననో పాపాత్మలకును అలాగునని తటస్థించును. ఒట్టు పెట్టుకుని వారికి ఎలాగునో ఒట్టుకు భయపడు వారికిని అలాగునే జరుగును. అందరికిని ఒక్కటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. హల్లెలూయా, స్తోత్రం. ఎలా అంట? చచ్చిన సింహం కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. పని చేయడానికి ఏదో ఒక అవకాశం బ్రతికి ఉన్న దానికి ఉంది, గాని అది సింహమే అయినప్పటికీ కూడా చచ్చిందైతే ఏం ప్రయోజనం? ఒక్కసారి ఆలోచిద్దాం. సజీవంగా ఉంచిన దేవుడు జీవించుచున్నావన్న పేరు తప్ప నేను మృతుడవే అనిపించుకోవడానికి కాదు కదా సంఘమును హెచ్చరిస్తున్నది. మొట్టమొదటిగా ఈ ప్రార్థన చేసుకుందాం. అయ్యా, మీరు ఇచ్చిన జీవం వ్యర్థంగా పోవడానికి వీల్లేదయ్యా. ఒక్కొక్క దినం మీరు మేలులతో తృప్తి పరుస్తున్నారు. మేము చచ్చిన వారి వలె ఉండడానికి వీల్లేదయ్యా. సంఘములన్నిటిలోనూ ఒక ఉజ్జీవం రగలాలని ప్రార్థన చేద్దాం. అంత్య దినములో ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. ఎంత అపాయకరమైన దినములలో ఉన్నామో మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. అనేకుల ప్రేమలు చల్లారిపోయిన కాలంలో మనం ఉన్నాం. ఇంకా బుద్ధిహీనత పని చేయడానికి వీల్లేదని, ఇంకా చల్లారిన స్థితి పని చేయడానికి వీల్లేదని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. మహోన్నత పరిశుద్ధుడ తండ్రి, స్తుతి 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 స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన తండ్రి వందనాలు. నాయన తండ్రి ప్రభా, మరి యొక్క నాయన తండ్రి పునరుద్ధాన దినంలో మాకు అనుగ్రహించినందుకు స్తోత్రంలయ్యా. నాయన తండ్రి ప్రభా, నాయన పని చేయడానికి నా తండ్రి ప్రభా, నాయన బ్రతికి ఉన్న కుక్కనే మేలు, చచ్చిన స్థితి ఆయన అది సింహమైనను వ్యర్థమే అని ఈ ఉదయ కాలంలో మీరు మాట్లాడుతున్నందుకు వందనాలు. అవును ప్రభా, ఆయన జీవించి ఉన్నామని
నా తండ్రి ప్రభా, పేరుకు మాత్రమే కానీ మృతులైన ఆ స్థితి ఎక్కడ ఉండడానికి వీల్లేదు. అయా నా తండ్రి, మీరు ఇచ్చిన ఈ జీవము నాయన ప్రతి దినము ప్రతి క్షణము నా తండ్రి వ్యర్థముగా పోవడానికి వీలు లేదు ప్రభా. నాయన కృప చూపించమని వేడుకుంటున్నాం. నాయన తండ్రి, ప్రతి క్షణము ప్రతి నిమిషము మీరు మేలులతో మా తృప్తి పరుస్తున్న దేవుడవై ఉన్నారు కనుక మీకు వందనాలు సమర్పించుకుంటున్నామయ్యా. నాయన తండ్రి, మేము చచ్చిన వాని వలె ఉండడానికి వీలు లేదు ప్రభా. ఎక్కడ కానీ చచ్చిన స్థితి మా జీవితాల్లో మా జీవితాల్లో ఉండడానికి వీలు లేదు నా తండ్రి. ఆయన కృప చూపించండి ప్రభా, వందనాలు. ఆయన తండ్రి, ఆయన సంఘములలోనూ నాయన ఉజ్జీవం రగులుకోవాలి ప్రభా. నాయన తండ్రి, అంత్యకాల దినముల్లో అపాయకరమైన కాలంలో వచ్చును అని చెప్పి ఉండగా ఈ అంత్యకాలంలో మేముంటుండగా నా తండ్రి ప్రభా, ఇంకా ఎక్కడ కానీ బుద్ధిహీనత పని చేయడానికి వీల్లేదు. ఇంకా ఎక్కడ కానీ నా తండ్రి ప్రభా చల్లారిపోయినటువంటి స్థితి ఎవరిలోనూ ఉండడానికి వీల్లేదు ప్రభా. ప్రతి ఒక్కరూ మీ ఆత్మ చేత నింపబడి నాయన ఎల్లప్పుడూ మండుచున్న వారి వలె ఉండునట్లుగా, జీవించినట్లుగా నా తండ్రి నాయన, ఇదిగో నేను మృతుల రైతుని కానీ యుగ యుగములు జీవించి ఉన్నాను అని చెప్పినటువంటి ఆ జాబితాలోనికి మేమందరం రావడానికి విశేషమైన మీ కృప మాకందరికి అనుగ్రహించి మమ్మల్ని నిలబెట్టమని, మమ్మలను సంఘమును సార్వత్రిక సంఘమును నాయన తండ్రి నిరాకరి కొరకు నాయన ఎదురు చూసేటువంటి వారుగా ఉండినట్లు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మొదటి వచనం ఒకసారి చూడండి. నీతిమంతులను జ్ఞానులను వారి క్రియలను దేవుని వశమును సంగతిని స్నేహము చేయుటైనను ద్వేషించుటైనను మనుషుల వశమున లేదను సంగతిని, అది అంతయు వారి వలన కాదను సంగతిని పూర్తిగా పరిశీలన చేయుటకై నా మనస్సు నిలిపి నిదానింపబూనుకొంటిని. అసలు సూర్యుని కింద ఏమేం జరుగుతుంది నిదానించి తెలుసుకోవడానికి తన మనస్సును నిలుపుతూ ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రసంగి అయిన దావీదు కుమారుడైన ఈ రాజు, సొలొమోన్ రాజు తన మనస్సును దేని మీద ఇప్పుడు ప్రస్తుతం ఉంచాడట? నీతిమంతులు జ్ఞానులు వారి క్రియలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడట. అందులో భాగంగానే తనకు ఒక విషయం అర్థమైంది. అదేంటట? 10వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం, చూడండి. బుక్కావాని తైలంలో చదువురా. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. ఇది ఎటువంటి ఇదో చూడండి. కొంచెం బుద్ధిహీనత, ఎంత అంట? కొంచెం బుద్ధిహీనత ఎంత జ్ఞానము సంపాదించినా, ఎంత ఘనత సంపాదించినా దానిని తేలగొట్టేస్తుందట. ఎంత? కొంచెం బుద్ధిహీనత. చెప్పాలి, ఎంత? కొంచెం బుద్ధిహీనత. దానిని దేనితో పోలుస్తున్నారో తెలుసా? బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలతో పోలుస్తున్నారు. ఏంటి బుక్కావాని తైలం? సెంట్. ఒక సెంట్ తయారు చేస్తున్నారు అనుకోండి, ఎంత మంచి అరోమా, ఆ స్మెల్ వచ్చేటట్టుగా, ఆ మంచి సువాసన కలిగే వాటన్నిటిని సేకరిస్తారు కదా. అవి పువ్వులు కావచ్చు, బెరడు కావచ్చు, ఎక్కడెక్కడ మంచి వాసన వస్తుందో వాటన్నిటిని కూడా వారు సేకరిస్తూ ఉంటారు. అది ఎంత మంచి స్మెల్
రావాలి అంటే దాన్ని ఎంతో జాగ్రత్తగా ట్రీట్ చేసి ఆ ఎండ్ రిజల్ట్ ని తీసుకుని వస్తారు. ఆ కొంచెం తైలమే కావచ్చు, కానీ దాన్ని ఆ గ్లాస్ బాటిల్లో పెట్టి మనకి ఎంతో భద్రంగా అందజేస్తారు కదా. కానీ ఈ ప్రాసెస్ లో గనక ఈగలు పడ్డాయి అనుకోండి, ఏం పడ్డాయి? ఈగలు పడ్డాయి. ఈగలు పడి మామూలుగా కాదు, అవి సచ్చి ఎలా అవి చచ్చిపోయి అవి చచ్చిపోయి అందులోనే చెడ్డ వాసన కొడుతుంది అనుకోండి, ఆ సెంట్ ఎందుకైనా పనికి వస్తుందా? అస్సలు పనికిరాదు. సెంట్ ఎందుకు కొట్టుకుంటాం? మంచి సువాసన కోసం, వాసన రావడానికి, మంచి సువాసన రావడానికి. అలాంటిది అది చెడ్డ వాసన కొడుతుంది అనుకోండి, అది ఎలా ఉంటుందో అలా జ్ఞానమును ఘనతను తేల చేసేస్తుందట కొంచెం బుద్ధిహీనత. ఆ కొంచెం బుద్ధిహీనత ఈగలతో సమానం. అది కూడా చచ్చిన ఈగలతో సమానం. బతికిన ఈగలన్నా కనీసం ఎగిరిపోతాయేమో, ఇది మా ప్లేస్ కాదని. చచ్చిన ఈగలు అలా కాదు కదా. నేను ఏమంటున్నా అంటే, దేవుడు జ్ఞానులు కమ్మని ఆయన మనకి సమయమనిస్తున్నారు. అవును, నిజమే, బుద్ధి మనకి లేదు. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనం అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తారండి. కానీ ఆలోచన చేద్దాం, మనం ఏం అడుగుతున్నాం ఆయన్ని? అరే, ఈ ప్రసంగి కలలో వచ్చి ప్రభు నీకేం కావాలో చెప్పు అని అడిగితే, అయ్యా ఇంత మందిని, ఇంత జనాంగాన్ని ఏలాలి అంటే ఒక రాజుగా నాకు జ్ఞాన వివేకములు కావాలి అని అడిగాడు. కలలో కూడా. అండ్ అది అనుగ్రహింపబడింది. అది మాత్రమే కాదు, దాన ఘనతలు కూడా ఆయన ఇచ్చేశారు. నేనేమంటున్నా అంటే, కళలో అడిగితే కూడా ఇచ్చిన దేవుడు. మనం అడుగుదాం, జ్ఞానంను అడుగుదాం, బుద్ధిని అడుగుదాం. దాని చేత మన బుద్ధిహీనతను తొలగించుకోవాలా. ఇంకా కొంచెం ఉన్నా సరే, ఇంటిలో కుళ్ళిపోయిన ఒక రోటెన్ ఎగ్ పెట్టి ఎంత మంచి భోజనం పక్కన పెట్టినా ఏం ప్రయోజనం? ఏ కంపు కొడుతుంది చెప్పండి? ఆ కుళ్ళిపోయిన గుడ్డు కంపే కొడుతుందా లేదా? తినబుద్ధి అవుతుందా? అన్నం తినబుద్ధి అవుతుందా? పంచపక్ష పరమాన్నాలు పెట్టిన తినబుద్ధి అవుతుందా? మంచి దమ్ బిర్యానీ పెట్టిన తినబుద్ధి అవుతుందా? లేదు కదా. ఎగ్జాక్ట్ గా అలాగనే మన లోపల పనిచేస్తున్న బుద్ధిహీనత వలన మనం ఎవ్వరికి అంగీకారంగా ఉండలేం. సో మనం ఏం చేయాలి అంటే, బుద్ధిహీనతను పూర్తిగా తొలగించుకోవాలా. బుద్ధిహీనతతో చేస్తున్న ప్రతి కార్యమును సరి చేసుకోవాలి. అతి జ్ఞానం
ఎవరి దగ్గర ఉంది అంటే కేవలం దేవుని యొద్దనే ఉంది. ఇక్కడే ఆగి ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే, ఇప్పుడు ఆయన మనల్ని ఆయన జనులుగా స్వీకరించిన తర్వాత ఆయన మన బుద్ధిని సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు, జ్ఞానంను సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. అంతేగాని నేను ఇన్ని రోజులైంది ప్రభా నేను నమ్ముకొని, నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు, నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇదిగో ఈ లోకపు సంబంధమైన కేవలం ఆ విషయాల కోసమే దేవుడు నిన్ను నన్ను ఎన్నుకోలేదు. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చేస్తున్న ప్రార్థన అదేదో ఒక చాంటింగ్ లాగా ఉండడానికి వీల్లేదు, గాని అది నిజమై మారాలా మన జీవితాల ద్వారా. ఆయన నామం ఇక దూషింపబడ్డానికి వీల్లేదు నానా. మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకున్నాం. మనం మన ఆలోచన ప్రకారం నడిచినంత కాలం బుద్ధిహీనత పనిచేస్తుంది. అది ఆయన సువాసన బయటికి వెదజల్లకుండా మన బుద్ధిహీనత అక్కడ ఆపుతూ ఉంటుంది. ఒక చచ్చిన ఈగలతో సమానమే. అలా కాకుండా ఉండాలని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి, గ్రహించిన వారు ప్రార్థన అందుకోండి. అవును ప్రభా, మా అందరిలోనూ బుద్ధిహీనత ఇక పరీక్షడానికి వీల్లేదు ప్రభా. ప్రార్థన పరిశుద్ధ నీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, ఎంత మంచి సువాసన వచ్చు పరిమళ ద్రవ్యమైన దాంట్లో నా తండ్రి ఒక్క ఈగ చచ్చిపడి ఉన్నా కూడా దానికి విలువ లేదు కదా ప్రభువా. అయ్యా, ఎంత జ్ఞానము సంపాదించినట్టు కనిపిస్తున్నాను, కొద్ది బుద్ధిహీనత, ఒక ఈగ వంటి బుద్ధిహీనత అది దానిని మొత్తము తేల చెయ్యను కదా ప్రభువా. అయ్యా, ఇంతేలే, ఈ చిన్న విషయమే కదా, ఇదొక్క ఏరియానే కదా, ఇదొక్క పాయింటే కదా అని ఇలా ఎక్కడ కూడా మేము బుద్ధిహీనతతో కాంప్రమైజ్ అయిపోకుండా ప్రభువా అయ్యా మాకు జ్ఞాన హృదయం కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రము రాజా. అనేక మార్లు తండ్రి ఇటువంటివి ఎన్నో నా తండ్రి మా జీవితంలో మా హృదయంలో మేము నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. ఇది పర్వాలేదు అని లైట్ గా తీసేసుకుంటాం, కానీ తండ్రి లోపము గలది నీకు అంగీకరింపబడదు అని ఎరిగి తండ్రి ప్రతి బుద్ధిహీనత యొక్క ఉచ్చులలో నుంచి తప్పించుకొనుటకు జ్ఞానమైన నీ పాదముల యొక్క దివారాత్రములు మొరపెడుతూ కనిపెట్టుకొనుటకు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంత విలువ పెట్టి కొన్నదైనను, ఎంత అపురూపంగా తయారు చేయబడినదైనను ప్రభువా, ఒక్క ఈగ దాని విలువను మొత్తం తీసివేస్తూ ఉంటే ఇక మాలో ఉన్న బుద్ధిహీనత ప్రభువా మా విమోచనని కూడా నా తండ్రి నాయన మనకి రానిదిగా మార్చేసి అంత పెద్ద ట్రాప్ మా ముందుంది తండ్రి. అది చచ్చిన స్థితిలో మేము ఉండటానికి వీలు లేదయ్యా. జీవమిచ్చు జ్ఞానము మాలో ప్రతి ఏరియాలో ప్రవహించులాగున అయ్యా నీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం. ఇది ఇంతేలే పర్వాలేదులే అని మమ్మల్ని మేము ఆపుకుంటున్నటువంటి ఆ ట్రాప్ ని గ్రహించి ప్రభువు ఆ జ్ఞానం పొందుకుని కృప చూపమని యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అటువంటి పరిస్థితిలో నుంచి మనం వేరు పరిస్థితిలోనికి మారాలి. అర్థం సంఘమును దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉండినారు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడే పరలోక రాజ్యం గురించిన అనేక విషయాలు సంగతులు తెలియజేశారు. దానిలో ఒకటే
10 మంది కన్యకలు. అలా 5గురికి ఏముండింది? బుద్ధి ఉండింది. బుద్ధి ఉండింది. మిగిలిన 5గురికి ఏమీ లేదు, బుద్ధి లేదు. బుద్ధి మాత్రమే లేదు తెలుసా. మిగిలిందంతా సేమ్ టు సేమ్. 10 మంది కన్యకలే, 10 మంది కునికి నిద్రపోయారు, 10 మంది ఎదురు చూపులోనే ఉన్నారు, 10 మంది అసలు కన్యకలుగానే ఉన్నారు. అంటే వాళ్ళు పవిత్రతను కాపాడుకుంటున్నారనే కదా అర్థం. కానీ మిస్ అయిందంతా ఒక్కటే, బుద్ధి. దాని వలన ఆయన రాకడని కూడా వారు మిస్ అయినట్టుగా మనం చూస్తున్నాం. కరెక్ట్ టైంలో, పీక్ టైంలో అంతవరకు చూసిన ఎదురు చూపంతా ఏమైంది? వ్యర్థమైపోయింది. వ్యర్థమైపోయింది. బుద్ధిహీనత ఒక రోజు మనల్ని అలా సిగ్గుపరచడానికి రెడీ అవుతుంది తెలుసా. ఈ రోజే దాన్ని గుర్తుపట్టి దాన్ని మన జీవితం నుంచి తొలగించుకుందాం. ఆమేన్ అని చెప్పరే. తొలగించుకుందాం. మొదటిగా జాగ్రత్త. మన ప్రతి ప్రవర్తనలోను జాగ్రత్తగా ఉందాం, ప్రతి మాటలోను జాగ్రత్తగా ఉందాం, జ్ఞానంతో వెళ్దాం. అటువంటి తీర్మానం కేవలం తీసుకోవడమే కాదు, సంఘములన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రత్యేకపరచుకున్నది దేనికోసం? దేవుడు పిలుచుకున్నది దేనికోసం? ఏర్పాటులోనికి తీసుకొచ్చుకున్నది దేనికోసం? ఆయన గూర్చిన జ్ఞానం మనకి కావాలి. నేనేమంటున్నా అంటే, సూర్యుని కింద ఏమేమున్నాయని నిదానించి తెలుసుకోవడానికి మనస్సును నిలిపాడో ఈ ప్రసంగి, ఇప్పుడు నీతి సూర్యుని కింద పరిశీలన చేయడానికి మనస్సును నిలుపుదాం. ఆమేన్ చెప్పండి. ఎందుకో తెలుసా? సూర్యుని కింద ఉన్న సంగతులే చాలా దూరంగా ఉన్నాయట. ఈయన చెప్తున్న మాట ఒకటి చూద్దాం రండి, చాలా మంచి మాట. 7వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదవండి. ఇదే ప్రసంగి. 7వ అధ్యాయం 24వ వచనం. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు? ఏంటట? సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ఎవరు దానిని చేరుకోగలరు? ఇక ఎవరు దానిని పరిశీలన చేయగలరు? అంత దూరం ప్రయాణం చెయ్యాలా? చెప్పండి, ఏం చేయాలా? అంత దూరం ప్రయాణం చేయాలి. అంత లోతుకు వెళ్ళాలా అంటే అది అది దొరికేంత వరకు వదలకూడదు. వెతుకుతూ ఉన్న వారికి దొరుకును కదా. ఆయన దాచి ఉంచిన ఈవుల కోసం వెతుకుతుంటే అది దొరుకును కదా. మొట్టమొదటిగా సత్యము దూరముగా ఉన్నదట. ఆ విషయం అర్థమైంది. ఇప్పుడు దాన్ని
వెతుక్కోవాలా మనం, ఆ పనిలో ఉందాం. సూర్యుని కింద పని చేస్తూనే ఈ విషయం అర్థమైందంటే నీతి సూర్యుడైన యేసయ్య ఏమని చెప్పారండి? నేనే చెప్పాలి, నేనే మార్గం. ఆమేన్. నేనే సత్యం అని చెప్పారే, నేనే మార్గం అని చెప్పారే. ఏది దూరంగా ఉన్నదని చెప్పారో, ఏది లోతుగా ఉన్నదని చెప్పారో ఆ సత్యమైన యేసయ్య మనకి ఇప్పుడు సమీపంగా వచ్చారు లేదా? ఎవరు సమీపింపలేని తేజస్సులో నివసిస్తున్న ఆయన నీకు నాకు అందుబాటులో ఉండడానికి సమీపంగా వచ్చి, ఏం కృప అండి, ఏమి కృప. ప్రతి నిర్జీవమైన దాన్ని జీవం గల దానిగా చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. అయ్యా మరణంలోనే మేము ఉన్నామయ్యా అని ఒప్పుకొని జీవం కొరకు అల్లాడుతూ, జీవం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ప్రాణంను తృప్తిపరచువాడు ఆయన. నేనే సత్యం అంటూ వచ్చిన ఆయన నిర్లక్ష్యం చేయొద్దు నాన్న. మనం ఒకప్పుడు ప్రసంగి అయిన సత్యంను వెతుకుతున్నప్పుడు ఆయనకి అర్థమైన విషయం అది చాలా దూరంగా ఉందని. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి, నువ్వు మొరపెడితే చాలు నీకు వెంటనే ఉత్తరం ఇస్తున్న దేవుడు కాదా? కాదా చెప్పండి? ఉత్తరం ఇయ్యట్లేదా? సమాధానం ఇయ్యట్లేదా? ఎవరు మనసు నిలపట్లేదు? ఎవరు సమయం ఇయ్యట్లేదు? మనమే. నేనే అని చెప్పండి. దూరంగాను లోతుగాను ఉన్న సత్యం సమీపంగా ఉండు కాలం కొద్ది కాలమే. అవును, అన్యజనుల ప్రవేశ లెక్క, ఆ కాలం యొక్క లెక్క ఎప్పుడు పూర్తవబోతుందో తెలీదు, కానీ చాలా అతి సమీపంగా మాత్రం ఉంది. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలీలకు డోర్ క్లోజ్ చేసి అన్యులకు డోర్ ఓపెన్ చేసిన యేసయ్య ఇశ్రాయేలీలకి డోర్ ఓపెన్ చేయాలంటే అన్యులకి ఆ డోర్ క్లోజ్ చేయాలి కదా. ఎంతమందికి అర్థమవుతుంది? నేను మరలా దర్శించును అని, నేను మరలా ఇశ్రాయేల్ గురించిన కార్యములు చేస్తానని ఆయన అనేక కార్యములు చెప్పి ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి సూచన జరుగుతుంది. ఇశ్రాయేల్లో జరుగుతున్న ప్రతి కార్యంను గమనిస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటాయి మనం ఆల్రెడీ ఆ ఎండ్కి వచ్చామని. మనకున్న సమయం కొంచెమే అని చెప్తున్నాం. సింహమే కావచ్చు, కానీ అది చచ్చిన స్థితిలో ఉంటే ఏం ప్రయోజనం? సత్యం సమీపంగా ఉంది సరే, ఏం ప్రయోజనం మనం అది తీసుకోకపోతే? దాన్ని మనం గ్రహించకపోతే ఏం ప్రయోజనం? అందులో వెళ్ళకపోతే ఏం ప్రయోజనం? ఆయన నాకు తెలుసు అనే అనుభవంలో ఆగిపోతే సరిపోదు. ఆ మార్గంలో వెళ్ళాలి. ఆయన మార్గంలో వెళ్తున్నప్పుడు కూడా తోకతో పని చేస్తున్న వాడు 3వ భాగం నక్షత్రములను లాగుతూ ఉన్న పనిలోనే ఉన్నాడు.
ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది. ఈ ప్రయాణంలో బుద్ధిహీనత లేకుండా చూసుకుందాం. బుద్ధిహీనత ఎటువంటిదో తెలుసా? అపవాది యొక్క తోకకు గ్రిప్ ఇస్తుంది. మన తోక కూడా తాకడానికి వీలు లేకుండా మనం తయారు కావాలా? వాడి తంత్రములు మనల్ని తాకడానికి వీలు లేకుండా మనం తయారు కావాలా? మన ఆలోచన మనకి డిస్టర్బెన్స్ చేయడానికి కూడా అవకాశం లేకుండా మనం తయారు కావాలా? సత్యంలో ఉన్న స్వాతంత్రమును మనం అనుభవించాలా? అబద్ధమైన అబద్ధికుడు మన పరిపాలన చెయ్యాలని ప్రయత్నం చేస్తున్న సమయం, సత్యము మనల్ని పరిపాలన చేయడానికి సమయం ఇయ్యాలా? ప్రత్యేకించి ఈ ఉపవాస దినములు దేని కొరకు? సత్యము కొరకు. చెప్పండి. సత్యమును అభ్యాసం చేయడానికి. ఈరోజు సంఘంలన్నిటి గురించి ఏమని ప్రార్థన చేద్దామంటే, అయ్యా బుద్ధిహీనత తొలగింపబడి మీరు చూపిస్తున్న మార్గంలో నడుస్తూ మీరు ఇచ్చిన సమయంను సద్వినియోగం చేసుకోవడానికి ఒక మేలుకొల్పు దయచేయమని ప్రార్థన చేద్దాం. ఆచార వ్యవహారాల్లో ఆగిపోవడానికి కాదు, దేవుడు ఆయన పనిలో ఉన్నారు. ఆశ అధికం అవ్వాలని ప్రార్థన చేద్దాం. దూరంగా ఉన్న సత్యమును గుర్తుపట్టి పరుగులు పెడుతూ లోతైన సత్యమును చేదుకొని ఆ ఆలోచన స్వీకరించే వారిగా మనం తయారవ్వాలని ప్రార్థన చేద్దాం. ఏదో సూపర్ఫిషియల్ గా వెతుక్కుని వెళ్ళిపోయి దొరకలేదండి అనడానికి కాదు, ఆశ అధికం అవ్వాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం.